మీకు ఆల్మోస్ట్ చాలాసార్లు చూపించి ఉంటాను ఆ రోడ్ని. సత్తెనపల్లి నుంచి దాదాపు పిడిగిరాళ్ళు వెళ్ళే రోడ్డు చాలా వరస్ట్ అని. ఈరోజు మా దరిద్రం కూడా అలాగే ఉంది. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు వచ్చి గన్నవరం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. సో ఎప్పుడూ ఆపేదే, కొత్తగా ఏం కాదు. ఆర్టీఓ ఆపుతూ ఉంటుంది కదా రోడ్ సైడ్. దాదాపు ఇది 4th. ఫర్ ద ఫస్ట్ టైం రోడ్డు మీద ఇలా 7-8 సార్లు పోలీస్ చెకింగ్ చేసేది. సో మన దగ్గర అయితే అన్ని కాగితాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ ఏదో ఒక రీజన్ చేత డబ్బులు తెద్దామని ఆర్టీఓలు అయితే చాలా ప్లాన్ వేసారు. వచ్చేటప్పుడు టైం చూడండి, దాదాపు ఎంత అవుద్ది అనుకుంటారు? సో చాలా టైం అయితే అయింది, 11:23 అయితే అయింది. అప్పుడు కూడా ఈ సింగిల్ రోడ్డు ఎంత రద్దీగా ఉందంటే పక్క చూడండి ఎంత గోతులో ఎంత ఏంటో. ఆర్టీఓలకి ఇలాంటివి కనిపించవేమో, గవర్నమెంట్కి కూడా ఇలాంటి రోడ్లు కనిపించవు. టైం ఎగ్జాక్ట్గా 1 o'clock అయింది. వీళ్ళేమో ఈరోజు పొద్దున్నుంచి మరి ఈ వీడియో చెప్పా కదా, డెఫినెట్గా రిక్వెస్టెడ్ గవర్నమెంట్ ఆఫీసర్లుగా వెళ్ళద్ది. దాదాపు రోడ్డు అయితే వరస్ట్ రోడ్డు. నేను మా అన్నయ్య ఇంటికాడ నుంచి దాదాపు 3:30కి అయితే బయలుదేరా. ఫస్ట్ చూడండి ఈడీ ఆఫీసు, అక్కడే పొల్యూషన్ స్టార్ట్ చేశారు, మంట అయితే పెట్టారు. సో ఇప్పుడు వెళ్ళే ఏరియాకి వెళ్ళాలంటే నాకు చాలా భయం, ఎందుకంటే సింగిల్ రోడ్డు, చీకటి పడిందంటే ఎక్కువ వెహికల్స్ తిరుగుతాయి. వాటర్ బాటిల్ ఏమో ఇంకా ఏ మధ్యలో పెట్టుకున్నా కంఫర్ట్గా. ఈరోజు ఏంటో దరిద్రం, రోడ్డు వారంతా ఆర్టీఓలో ఉన్నారు, 7 మంది ఉన్నారు. సో ఒక ఆర్టీఓని అయితే దాటి చెక్ చేసుకొని నెక్స్ట్ ఆర్టీఓ దగ్గరికి అయితే వెళ్తాను. ఇది ఏలూరు సైడ్ అంటే ఏదో క్రిస్మస్ మీటింగ్ సంథింగ్ ఏదో. సో వాళ్ళని దాటుకుని వెళ్తుండగా మళ్ళీ ఏలూరులో కూడా స్టాప్ అయితే చేశారు. స్టాప్ చేసి అన్ని పేపర్స్ ఉన్నాయి మన దగ్గర, కానీ వాళ్ళ రీజన్ ఏంటంటే ఏదో ఒకటి కావాలి. మన దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, లైసెన్స్ ఉంది, బండి డాక్యుమెంట్స్ ఉన్నాయి, పొల్యూషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, షర్టు అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఒక రీజన్ వాళ్ళకి ఆ బండి స్టిక్కర్ లేవని లాస్ట్ ఉంటుంది, అది చూడండి ఖచ్చితంగా. సో ఎంత దారుణంగా తయారైపోయారు. 100 రూపాయలు లంచం ఇస్తాను కానీ బండి కదలమని అంటారు. అదేంటో అది వెయిట్ కూడా ఏమీ లేదు, అయినా ఏంటో చాలా దారుణంగా. మరి గవర్నమెంట్ వాళ్ళకి శాలరీలు ఇస్తుందో ఇవ్వట్లేదో తెలియదు. దాదాపు గన్నవరం దగ్గరలోకి వచ్చేసరికి ఇదొక పొల్యూషను. ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయే మనుషులు చావదెబ్బడానికి, వాతావరణం పొల్యూట్ చేయడానికి. సో పర్మిషన్లు ఎక్కడ పడితే అక్కడ ఇస్తారు. ఆ ఊరు అంతా స్మెల్ వచ్చేస్తుంది, ఇదే ఆ ఊరు. సో మీకు క్లియర్గా చూపిద్దామని, ఆ ఊరు మొత్తం అదే స్మెల్ వస్తుంది ఆ పొల్యూషన్ వల్ల. దాదాపు ఇదంతా అక్కడ పొగ వచ్చిందా, ఇదంతా స్మెల్. ఇది ఎక్కడ అనుకున్నారు? దాదాపు హాస్పిటల్ ఉంటుంది, ఇది గన్నవరం దగ్గరలో అయితే జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు వచ్చి గన్నవరం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. సో ఎప్పుడూ ఆపేదే, కొత్తగా ఏం కాదు. ఆర్టీఓ ఆపుతూ ఉంటుంది కదా రోడ్ సైడ్. దాదాపు ఇది 4th, ఇది 4వసారి ఇక్కడికి వచ్చి ఇలా ఆపుతూ రోడ్డు వారంట. మరి ఎవరు చెప్పారో తెలీదు, వాహనాలు అయితే చెక్కింగ్ అయితే ఎక్కువ ఉంది. మా ఓడి కట్టి ఇప్పుడు వస్తున్నాడు, వచ్చేసాడు ఇంకా. సో ఎంతమంది చెక్ చేస్తున్నారు కదా, వీళ్ళు రియల్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే వెహికల్స్ని అయితే అడ్డుకోలేరు, ఎందుకంటే వీళ్ళకి అంత దమ్ము ఉండదు. ఎందుకంటే వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులే ఉంటారు కాబట్టి. మోస్ట్ ఆఫ్ పర్సన్స్ స్మగ్లింగ్ చేశారంటే రాజకీయ నాయకుల బల్లే ఉంటాయి. కానీ ఇవి మనం కొబ్బరికాయలు కానీ, కూరగాయలు కానీ, వంకాయలు, టమాటాలు, బెండకాయలు, ఇలాంటి వెహికల్స్ని వీళ్ళు ఏంటో మరి ప్రజలకు నిత్యావసర వస్తువులు అంటే ప్రతిరోజు ఉపయోగిస్తారు. ఆఖరికి భవనీలు నడిచి వెళ్తున్నారు చూడండి, ఆ వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నారంటే వాళ్ళు ఏమనాలి చెప్పండి. అంటే మన రాష్ట్రంలో డబ్బు అనేది లేదు, ఆ నిధులు లేకపోవడంలో ఈ సూర్యుడు కూడా మూసుకుని ఉన్నాడు. సో ఇంకా నిధులు లేవని చెప్పి వీళ్ళు ఏ పడితే ఆపేసి చెక్కింగ్ అనే పేరుతో కేసులు రాసేస్తున్నారు. అంటే ఆ పర్మిట్ అయిపోయినా, లైఫ్ అయిపోయినా, అండ్ అంతేకాదు ఇవి ఇన్సూరెన్స్ లేకపోయినా, పొల్యూషన్ లేకపోయినా, ఆఖరికి స్టిక్కర్ లేకపోయినా, ఏ స్టిక్కర్ అని అడగరే, సైడ్ రిఫ్లెక్షన్ స్టిక్కర్స్ ఉంటూ ఉంటాయి. అవి గుంటూరు పర్మిట్ ఉంది, కానీ వెస్ట్ గోదావరిలో ఈ బొలేరోలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎవరు వేయించుకోరు, ఉండవు. మోస్ట్ ఆఫ్ నేను చాలా చూశాను. మన సైడ్ అయితే వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి లేవు, కానీ గుంటూరులో దీని గురించి నైట్ గొడవ అయింది. డబ్బులు కూడా దెబ్బేదామని చూశారు, ఆఖరికి దెబ్బారు అనుకోండి, 100 రూపీస్ అప్పుడు కూడా అడుక్కునే. సో విజయవాడలో భవానీలు దేశీవరమణ ఉన్నట్టుంది, దానివల్ల వెహికల్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. వాటిని కూడా చెక్ చేస్తున్నారు అనుకోండి, ఎందుకు చెక్ చేస్తున్నారో తెలియదు వాళ్ళు కూడా పాపం.
సో అంతేకాదు వాళ్ళు నడిచి ఎక్కువ వెళ్ళటం వల్ల ట్రాఫిక్ నట్ అయితే మళ్లించారు. ఇక విజయవాడ అయితే వచ్చేసాం. ఈ కిందంతా ఫ్రీ ఉందనుకున్నాం రోడ్డు, ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో ఇంకా తక్కువ ఉందేమో అనుకుని మేము ఇలా వెళ్తూ ఉన్నాం. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూసేసరికి నేనే షాక్ అయ్యా. సడన్గా అక్కడ వెహికల్ అయితే ఆగి ఉన్నట్టుంది. ఇక మా వెనకాల ఆగుతూనే ఉన్నాయి వెహికల్స్. సో హెవీ ట్రాఫిక్. సో కంట్రోల్ చేయాలంటే కష్టం, ఎందుకంటే చాలా వెహికల్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా. సో వీటిని అయితే కంట్రోల్ చేయలేరు. నిజంగా ఇక్కడ కొన్ని బ్రిడ్జిలు అయితే అవసరం కొన్ని ప్లేసుల్లో, అదే వెనకైపాడు హెవీ ట్రాఫిక్ అప్ప. మాకు దాదాపుగా అక్కడ ఒక 1.5 hour అంటే 2 hours దాకా ట్రాఫిక్కే తినేసింది మాకు. దానివల్ల మేము వెళ్ళే డెస్టినీకి 1 hour అయితే లేట్. ఎందుకంటే ఆ రోడ్ చాలా భయంకరంగా ఉంటుంది. సో నైట్ అయితే అస్సలు జర్నీ చేయకూడదు. అండ్ మణి శర్మ ఈవెంట్ ఉందంట 31st నైట్ ఇక్కడే మన విజయవాడలో. సో ఇక ఈ రోడ్డు మీకు ఆల్మోస్ట్ తెలుసు కదా, గుంటూరు హైవే ఇది. గుంటూరు హైవే రోడ్డు ఇదంతా మనకి. సో టోల్ ప్లాజా మన ఫ్రంట్ ఉంటుంది. సరదా టోల్ ప్లాజా దగ్గర అయితే ఆగాం. అంటే చాలాసేపు జర్నీ చేసాం కదా, దాని గురించి ఒక 5 నిమిషాలన్నా రెస్ట్ అవ్వాలి. రెస్ట్ ఇచ్చి అవన్నీ చూసాను నేను, బాగున్నాయి. అండ్ అక్కడే మాకు నైట్ టైం గొడవ అయితే జరిగింది. సో అది లాస్ట్ అయితే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో డేలో మాకు వరస్ట్ ఏంటంటే ఆ రోజంతా ట్రాఫిక్ జామే. మేము ఏ రోడ్డుకి వెళ్ళినా ఆ రోడ్డు ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది మరి. సో మేబీ ఏంటో మా దరిద్రం అలా ఉంది, మా ఫేట్ అలా ఉంది. రోడ్లు ఎక్కడ ఖాళీ అయితే లేవు. బట్ మండే కదా, పైగా 6:30 ఆ టైం అయితే అవుతుంది. అందరూ ఏడు తీసుకుంటే కంటే డిసెంబర్ మంత్ ఎండ్ కదా, అంటే 31st New Yearకి కానీ సంక్రాంతికి కానీ ఏటు కొనుక్కుంటాకే అందరూ అడావిడిగా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఇది వచ్చి పేరుచెర్ల జంక్షను ఈ రోడ్డు. సో ఇక్కడి నుంచే మనకు అసలు ఘట్టం స్టార్ట్ అవుద్ది. సమయం 7 గంటలు అయింది. ప్రస్తుతానికి సత్తెనపల్లి దగ్గరలో ఉన్నాం. సో ఇంకెంత టైం పడుతుంది అయితే మనకు తెలియదు, టైం పట్టిద్ది 1 hour. ఓకే, సత్తెనపల్లికి అయితే ఎంటర్ అయిపోయాం. సో సత్తెనపల్లి మార్కెట్ అయితే చాలా బిజీగా ఉంటుంది. రోడ్ సైడ్ మార్కెట్ మొత్తం, బట్టల షాపుల కాడి నుంచి ఏవైనా. సో మనకి పేరుచెర్ల జంక్షన్ అని చెప్పా కదా, అక్కడి నుంచి ఇక్కడ సత్తెనపల్లి వరకు రోడ్డు కంఫర్టబుల్గానే ఉంటుంది, పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఆ డివైడర్ చూసారా, ఈ దాటిన కాడి నుంచి వరస్ట్ రోడ్డు. అసలు ఈ రోడ్డు ఎంత దరిద్రం అంటే, సో ఆ ఎడ్జ్ దిగితే ఏ బండి అయినా, ఇప్పుడు లోడ్ బళ్ళు వెళ్తాయి కదా, ట్రక్కులు, వెహికల్స్, ఇవి ప్యాచీ అన్నా పడిపోవాలి, ట్రక్ అన్నా తిరగబడిపోవాలి. ఇలాంటివి చాలా జరిగినాయి ఈ రోడ్లో. మన వీడియోస్లో అయితే ఉంటే చూడండి. కార్ యాక్సిడెంట్ కూడా ఇక్కడే జరిగింది, మా కళ్ళ ముందే జరిగింది అది కూడా. సో ఎడ్జ్ దిగాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ అంతేకాదు, ఈ రోడ్డు ఏమన్నా ఫ్రీ ఉండదంటే అది కాదు. 1 గంట 2, 3, 4 అయినా సరే ఇదే వెహికల్స్ వెళ్తాయి. ఇంతే వెహికల్స్ ఎన్ని పడితే అన్ని వెళ్తూ ఉంటాయి. కానీ గోతులు మాత్రం హెవీగా ఉంటాయి. కానీ ఏ గవర్నమెంట్ మరి ఎక్కడెందుకు పట్టించుకోదో తెలియదు. రోడ్ సైడ్ ఆర్టీఓలు ఆపుతారు కానీ ఇక్కడ ఆపరు. ఎందుకంటే ఇలాంటి వరస్ట్ రోడ్లు కదా, వీటికి వస్తే వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఎందుకంటే సైడ్ వేసేటప్పుడు ఖచ్చితంగా వెహికల్ ఎదుటోళ్ళని గుద్దేయాలి. అది చూడండి ఎంత కింద, ఒకడన్నా కింద దిగిపోవాలి, దిగితే కానీ వెహికల్ వెళ్దా. అదే లోడ్ బండి దిగాలంటే ఎంత కష్టమో సార్ ఆలోచించండి. దాదాపు పిడిగిరాళ్ళ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఆ పిడిగిరాళ్ళు ఎక్కాకే హైవే అనేది మనకి దొరికిద్ది. సో హైవే కూడా చెన్నై, ముంబై అండ్ ఒంగోలు సైడ్ వెళ్ళేవి ఆ హైవే. ఇవన్నీ కనెక్టివిటీ హైదరాబాద్కి, చెన్నైకి, ముంబైకి, ఒంగోలుకి కనెక్టివిటీ ఇది హైవే. సో ఆ వరస్ట్ రోడ్ అది. కానీ ఇదైతే హైవే కాబట్టి, నేషనల్ది కాబట్టి ఎలాగైనా బాగానే ఉంటుంది అనుకోండి. ఆ చిన్న మొక్క బాగు చేయడానికి మరి గవర్నమెంట్కి ఇంకెన్ని సంవత్సరాలు పడద్దు. మన ప్రతి వీడియోలో ఈ రోడ్డును బాగు చేయాలని కోరుకుందామని చాలా చేశా. బట్ ఇప్పటికీ ఏనాడు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా వీడియో కూడా రీచ్ అవ్వలేదు అనుకోండి. ఎందుకంటే మంచి వీడియో కదా, అలాంటి తొందరగా రీచ్ అవ్వవు, అలాంటి రోడ్లు పట్టించుకోరు. కానీ అటు జర్నీ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పోలీసులు ఆపేస్తున్నారు. అది ఇక నేను అలా చెయ్యట్టుకుని వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఆపలే. ఇది 8వ దాదాపు ఫైనల్లో ఈ దాచేపల్లి అయితే రీచ్ అయిపోయాం. సో అక్కడ మనం తీసుకొచ్చిన ట్రక్కులో ఉన్నాయి కదా కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో, సో అవి. సో ఇదంతా ఊరు, దాచేపల్లి ఊరు ఇదంతా. మీరు చూసుకుంటే కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి హైవే వారంటేనే, ఇది కూడా రోడ్డు వారంటేనే ఆపుకున్నాం. సో ఎందుకంటే వాళ్ళు 1 hourలో దింపేసుకుంటారు, వాళ్ళే దింపేసుకుంటారు కాబట్టి సో కొంచెం టైం అయితే పట్టిద్ది.
సో అందు గురించి హైవే మీద కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, కానీ సైడ్ ఆపుకున్నాం. సిగ్నల్ లైట్స్ అయితే వేసుకొని సైడ్ అయితే ఆపాం. సో అక్కడ తర్వాత అయిపోయిన కాడ నుంచి మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే అయ్యాం. ఇంకా పోలీసులు కూడా అక్కడ ఉన్నారు చూడండి. ఇలా మరి ఏం సాధిద్దాం, మన కూరగాయల బండ్లని ఈ కొబ్బరి బండల బండ్లని ఎలా ఆపుతారు. ఇదేమో జగన్ ప్రభుత్వంలో హయాంలో కట్టించిన గవర్నమెంట్ కాలేజ్ కమ్ హాస్పిటల్ అంట. సో దీని పరిస్థితి ఎలా ఉందో చూడండి, నైట్ వ్యూ ఇది. సో దాదాపు కన్స్ట్రక్షన్ అయితే ఒక 70% అయితే అయిపోయింది, ఇక 30% పెండింగ్ అయితే ఉంది. సో అది కూడా బాగా చేయాలి. ఇక మీరు టైం చూసుకోండి ఎంత అయిందో, దాదాపు 11:23. కానీ వెహికల్స్ మాత్రం ఎలా వస్తున్నాయి చూడండి. సో వెహికల్స్ ఏ ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ రోడ్డు ఎంత చెత్త రోడ్డు ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ గోతులు, ఇలాంటి లారీలు ఎలా వెళ్తారో వెహికల్స్, పైగా చిన్న రోడ్డు, పైగా ఈ పక్కనున్న పల్లెటూళ్ళకి సరైన రోడ్డు లేదండి. ప్రతిదీ బెల్లంకొండ ఏంటి, ఏదో రాజుపాలెం ఏంటి, ఊర్లన్నీ ఉన్నాయి. చిన్న చిన్న ఊర్లకి మినిమం వాళ్ళు వెళ్ళటానికి కూడా రోడ్లు అంత వరస్ట్ ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు అడగడేమో, నాకు తెలిసి గుంటూరు సైడ్ వాళ్ళు, పల్నాడు జిల్లా వాళ్ళు ఎవరో ఇలా రోడ్లు బాగాలే, మాకు రోడ్డు పరిస్థితి బాగాలేదు అయ్యిందని అడగరేమో. ఈ రోడ్డుకి కనెక్టివిటీ చేసేవి చాలా ఉన్నాయి. సో మీరు చూసుకుంటే సైడ్ అంతా విలేజ్లకి వెళ్ళే రోడ్లు, కానీ ఆ రోడ్లకి ఎంత దరిద్రం అంటే అవి మట్టి రోడ్లును చిప్స్ రోడ్లు ఉంటాయి చూడండి, చిప్సే అవి ఎంత గోతులుగా ఉంటాయి వరస్ట్. సో అయ్యే ఇంక ఇదంతా చెత్త రోడ్డు దాటాక సత్తినపల్లి వచ్చాక ఇది ఇలా డివైడర్ ఉంటాయి. సో ఇక్కడ వరకు సత్తినపల్లి వరకు ఇలాగ ఉన్నది. ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వేయడానికి మరి డబ్బులు లేవో ఏంటో తెలియదు, ఇలాగ ఉంది. ఇది సత్తినపల్లి నైట్ వ్యూ. సో ఎవరూ లేరు. దాదాపు ఇక్కడికి వచ్చేసరికి మేము 12:30 టైం అయితే అవుతుంది. ఈ సత్తినపల్లి ఎంట్రన్స్ కాడ నుంచి ఇలాగ మీకు డ్యూయల్ మధ్యలో మార్జిన్ కనిపిస్తుంది కదా, ఇలా డ్యూయల్ అయితే ఉంటుంది రోడ్డు. సో ఇది అటు సైడ్ మేము వచ్చేస్తున్నప్పుడు కదా, ఈ మొక్క అయితే బాగుంటుంది. ఎక్కడి నుంచి పేరుచెర్ల వరకు పర్వాలా, సింగిల్ రోడ్డు అయినా ఇది కూడా. సో ఇలా డ్యూయల్ రోడ్డు కూడా ఉంటుంది కాబట్టి అటు వెళ్ళే వెహికల్స్ అటు వెళ్తాయి, ఇటు వెళ్ళే వెహికల్స్ ఇటు వెళ్తాయి. ఎడ్జ్ అయితే దిగచ్చు, ఏం కాదు. కానీ అదైతే అమ్మో చాలా ప్రమాదకరం. సో చాలా దారుణం. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆ సత్యనపల్లి నుంచి పిడిగిరాలు వెళ్ళే రోడ్డు వేయాలని అయితే కోరుకుందాం. సో వెయ్యండి, కోరుకుందాం కాదు, ఇది ప్రజలదే అడగట్లేదని ఎవరో పట్టించుకోవట్లా. కానీ ఎక్కువ మేము తిరుగుతామని కాదు, అప్పుడప్పుడు వెళ్తాం అంతే మేము. సో నేనంటే వర్క్ చేసుకుంటా అంత, అప్పుడప్పుడు మా అన్నప్పుతో పాటు సరదా వెళ్తూ ఉంటా. సో ఇది ఎలాంటి సింగిల్ రోడ్లు, ఇది అటు ఇంకా చాలా దారుణం. ఇది ఇంకా గుంటూరు దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఇది సింగిల్ రోడ్డే కాబట్టి నా నైట్ ఎంత ఇబ్బంది పెట్టి వెళ్తామో తెలియదు. కానీ ట్రక్ వాళ్ళకి నిజంగా లారీ డ్రైవర్లకి ట్రక్ వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పొచ్చు. సో అంత దరిద్రంలో కూడా వెళ్తున్నారంటే, సో ఇలాంటి రోడ్లలో తోలుతున్నందుకు డ్రైవర్లకి హ్యాట్సాప్ అనే చెప్పాలి. వామో అయితే 1 o'clock అయింది. సో ఈరోజు దరిద్రం ఏంటో తెలియదు. రోడ్డు చూసారు కదా ఎంత వరస్ట్ ఉందో. బట్ ఇక్కడేమో ఏళ్ళు పోలీసులు, ఇది 6 or 7 మేబీ 7th చెక్కింగ్ అనుకుంటా. కోసమైనా వెళ్ళాలి. టైం ఎగ్జాక్ట్గా 1 o'clock అయింది. వీళ్ళేమో ఈరోజు పొద్దున్నుంచి మరి ఈ వీడియో చెప్పా కదా, డెఫినెట్గా రిక్వెస్టెడ్ గవర్నమెంట్ ఆఫీసర్లుగా వెళ్ళిద్ది. దాదాపు రోడ్డు అయితే వరస్ట్ రోడ్డు, బట్ పట్టించుకొని నాదుడే లేడు. కానీ మన దగ్గర అన్నీ ఉన్నాయి. వీళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇలా ఆపి ఎగస్ట్రాలు తెప్పుతున్నారు, అదే అర్థం కావట్లా. సో చూద్దాం ఏం జరుగుద్దో.
ఇంటికి అయితే వెళ్తాం. టైం అయితే చాలా అయిపోయింది. ఈ ట్రక్ కూడా ఇక్కడితో అయితే పని చేస్తా. ఇంటికి వెళ్ళి పడుకోవడమే. వీళ్ళకి ఎలాగోలాగినా చెప్పాలి, తోలు తీర్చాలి. చూద్దాం. ఇది దీనికి ఈ సైడ్ రిఫ్లెక్టర్స్ ఉండాలంట. ఈ బండి డైలీ వెళ్ళేదే కదా, బట్ దీనికి రిఫ్లెక్టర్స్ ఇవి అని చెప్తున్నారు. చూద్దాం. బండి నెంబర్ ఇది 4 డైలీ వెళ్ళేదే కదా, మీరు చూసారు వీడియోలో, చెప్తాను. మా దగ్గర బండి కాగితాల నుంచి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఏంటి, పొల్యూషన్ ఏంటి, అన్నీ సంబంధించిన పర్ఫెక్ట్గా ఉన్నాయి యూనిఫామ్తో సహా. అక్కడ ఏం చేశారు తెలుసా ట్రిక్? ఏమి అన్నీ ఉన్నాయి, ఇది ఎలాగో డబ్బులు ఇవ్వడని చెప్పి ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఈ రిఫ్లెక్టర్స్ లేవు కదా అని కేసు రాస్తామన్నాడు. అది కొత్తదే కదా, డైలీ వెళ్ళే బండే కదా, ఇది ఏమన్నా ఇల్లీగల్ స్మగ్లింగ్ బండి అని నేను తిట్టా. ఏంటంటే వాళ్ళ నాటకాలు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళాలంట. మరి ఇదేంటి ఈ కొబ్బరి బొండాలకి ఆఫ్టర్ అన్నీ ఉన్నా కానీ ఆన్లైన్లో రావట్లేదంట, మొబైల్లో చెక్ చేస్తుంటే. వాళ్ళు మొబైల్లోనే చెక్ చేయట్లేదు, చూడండి వస్తాయంటే డాక్యుమెంట్స్. వాళ్ళు ఓపెన్ చేయకుండానే చెప్తున్నారు ఎంతో కొంత డబ్బులు సెటిల్ చేసుకోవాలంట, లేకపోతే కేసు పెడతాడంట. చూడండి మరి ఎంత అన్యాయం. అది టోల్ గేట్ వచ్చేసి కాజా. సో ఇక్కడైతే నైట్ టైం యాక్సిడెంట్ అయ్యి కుర్రోడు చనిపోయాడు. అందు గురించి ఈ వీడియో తీసి